ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగింపు వరుస సెలవులు కావడంతో ప్రభుత్వం ఈ నెల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో బ్యాంకుల సెలవుల కారణంగా 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను ప్రభుత్వం 4,000కు పెంచి అమలు చేస్తోంది. అన్ని కేటగిరీల పెన్షన్లు పెంచింది. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. అనర్హులకు పెన్షన్లపైన అధ్యయనం జరుగుతోంది. అర్హులకు కోత ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే ప్రతి ఇంటికి 1వ తేదీనే అందేలా అమలు చేస్తోంది. ప్రతి నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 1న జారీ చేసే పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ల పంపిణీపైన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. అందులో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు నెలకు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్న వారికి నెలకు 15,000కు పెంచి పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెల 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 2,700 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఇక మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగింపు వరుస సెలవుల కారణంగా ఈ రోజునే పెన్షన్ నగదు బ్యాంకులో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శనివారమే నగదు డ్రా చేసుకోవాలని సచివాలయాలను ఆదేశించింది. ఈసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా పెదగంజాంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఏప్రిల్ 1వ తేదీన ప్రతి నెల తరహాలోనే పెన్షన్ల పంపిణీకి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులు, సచివాలయాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.